నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు శ్రావణి సురేష్ ఛానల్ అండి. అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే టమాటో పప్పు అయితే చేశాను. చాలామంది చాలా స్టైల్స్లో చేస్తుంటారు. మరి నేను ఎలా చేస్తాను అనేసి సింపుల్గా అయితే మీకు చూపించేస్తున్నాను. ఒకసారి చూసేసేయండి. నేనైతే 2 మెంబర్స్ క్వాంటిటీ అయితే చెప్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ మెంబర్స్ చేయాలనుకుంటే క్వాంటిటీ ఇంక్రీజ్ చేసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి కుక్కర్ తీసుకున్నాను. కొద్దిగా అయితే కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు వచ్చేసి టీ గ్లాస్ ఉంటుంది కదా, చిన్న టీ గ్లాసు, దానికంటే ఇంకొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను. కొద్దిగా కందిపప్పు టీ గ్లాస్ కంటే కొద్దిగా ఎక్కువగా కందిపప్పు అయితే తీసుకున్నాను. ఫస్ట్ కందిపప్పు వాష్ చేసుకోకముందు ఏం చేయాలంటే కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పప్పు అయితే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందుగా ఫ్రై చేసుకున్నామంటే పప్పు చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి, ఎలా ఉందని కూడా టేస్ట్ మీకే తెలుస్తుంది. అలాగే పప్పు ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పప్పును ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొనేసి మీకు కావాల్సినంత వాటర్ అయితే పెట్టేసుకునేయండి. వాటర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పప్పులోకి కావాల్సినవి ఏమేమి వేయాలనేది అనేసి మీకు చెప్తున్నాను. నేను ఒకసారి చూసేసేయండి. ఇది టమోటా పప్పు కాబట్టి కొంచెం టమోటాలు ఎక్కువే తీసుకున్నానండి. నేను ఇలా చేసుకుంటామంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ టమోటాస్ వచ్చి ఒక 5 టమోటాస్ తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. కొద్దిగా ఎండుమిర్చి వచ్చేసి అది కొంచెం కారం తక్కువ ఉంటాయనేసి నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మీరు చూసి భయపడకండి, ఇన్ని ఎండుమిర్చి అని, అది కొంచెం కారం తక్కువ ఉంటుంది, అందువల్ల అనేసి కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండు కూడా లెమన్ సైజ్ కంటే కొంచెం తక్కువగా చింతపండు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతి. చూడండి, నేను మెంతి వచ్చేసి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మెంతి కూడా వేసేసుకున్నానండి. ఇక్కడ కొత్తిమీర అవన్నీ సైడ్లో వాష్ చేసి పెట్టేసుకున్నాను. అవంతా మీకు ఎక్కువ ప్రాసెస్ అవుతుంది అనేసి కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఉప్పు, రాళ్ళుప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక 5 to 6 విజిల్స్ పెట్టేసుకున్నారంటే పప్పు అయితే బాగా కుక్ అయిపోతుంది. చూడండి, అన్నీ మీ టేస్ట్ తగ్గట్టే. ఆల్రెడీ నేను స్టవ్ ఆన్లో పెట్టుకునేసి ప్రాసెస్ చేస్తూ ఉన్నాను. పప్పు అయితే ఆల్మోస్ట్ 5 విజిల్స్ బాగా కుక్ అయిపోయింది. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చపాతీకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే పప్పులో వాటర్ వచ్చి సైడ్ చేసుకునేసి పప్పును అయితే స్మాష్ చేసేసి సైడ్లో పెట్టేసుకున్నాను. అదంతా మీకేం చూపించలేదు. అలాగే ఇక్కడ తాళం పెట్టుకోవడానికి వచ్చేసి కొద్దిగా వెల్లుల్లి దంచి సైడ్లో పెట్టేసుకునేయండి ముందుగా. అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా ఒకటి పొడువుగా కట్ చేసేసి సైడ్లో పెట్టుకునేసేయండి. ఇక్కడ తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఒక 1 to 2 minutes పాటు ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదండి. ఆనియన్ చిన్న చిన్న ముక్కలు లెక్కన కట్ చేసి పెట్టుకొని ఆనియను, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి అయితే తాలింపు కావాల్సినవి. అందరూ ఎలాగ చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్ ఒకసారి చూసేసేయండి. చూడండి, ఆనియన్స్ ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నామంటే తినేటప్పుడు మంచిగా ఉంటుంది. అలాగే కొద్దిగా ఏం కాదు, కొద్దిగా కరివేపాకు ఎక్కువే పెట్టుకొని ఒక గుప్పెడంత కరివేపాకు వేసేసుకొని ఒక 1 to 2 minutes పాటు అట్లా బాగా బాయిల్ చేసేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ పప్పు 5 minutesలో రెడీ అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్, ఎంతో టేస్టీగా ఉంటుందండి. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు శ్రావణి సురేష్ ఛానల్ అండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్రాసెస్లోకి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ నేను చెప్పినట్లు వెల్లుల్లి కూడా దంచి పెట్టేసుకున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది, స్మెల్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లి దంచి అట్లా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే. అలాగే సైడ్లో మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు కూడా ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పుని యాడ్ చేసేసుకొని ఒక 2 minutes పాటు కుక్ చేసేసుకోవడమే. ఆల్మోస్ట్ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ ఎండుమిర్చి కూడా 2 యాడ్ చేసుకుంటాను. ఇన్కేస్ మీకు కారం సరిపోలేదంటే ఇక్కడ కొద్దిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎండుమిర్చి వేసేసి కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను. ఇంగువ వేసుకున్నామంటే పప్పు ఐటమ్స్కి చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిగా ఇంగువ వేసేసుకొని
అన్నీ ఆనియను, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు అన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు కూడా అందులో వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి. చేసి ఎలా వచ్చిందనేసి నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే కొద్దిగా తిక్కుగానే పెట్టుకున్నాను పప్పు. మీకు కొద్దిగా వాటర్ కావాలంటే కూడా యాడ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, కొద్దిగా నేనైతే వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అట్లా కుక్ చేసేసుకున్నాను. చూడండి, ఆల్మోస్ట్ పప్పు అయితే రెడీ అయిపోయింది. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని దింపేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేసి, ఆ టేస్ట్ ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. బాయ్ బాయ్.